మిక్చర్ ఇంత సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంతవరకు వందలకు వందలు పోసి స్వీట్ షాప్స్‌లో ముక్కిపోయిన మిక్చర్ కొనుక్కునే వాళ్ళం కాదు కదా అని డెఫినెట్‌గా ఫీల్ అవుతారు ఈ వీడియో మొత్తం చూసారంటే. చాలా తక్కువ ఖర్చుతో సింపుల్‌గా, హైజీనిక్‌గా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక పావు కేజీ శనగపిండి, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కలర్ఫుల్‌గా కనిపించడం కోసం ఒక చిటికెడు పసుపు, కొంచెం వాము పొడి, మెత్తగా దంచుకున్న వాము పొడి కూడా వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా జల్లించి తీసుకోండి. సన్నకార పూస కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అస్సలు బరక అనేది లేకుండా చాలా స్మూత్గా జల్లించుకొని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ బాగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ జారుగా కలిపారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అలాగని మరీ గట్టిగా కలుపుకున్నారంటే మీరు ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు అంత ఈజీగా దిగదు. సో చూసుకుని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అండ్ తరువాత మనం చక్రాలు ఒత్తుకునే మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అడుగుని ఈ విధంగా బాగా సన్నటి రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసుకోవాలి. పిండి కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి ఈ మిషన్కి అంటుకుపోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇందులోకి పెట్టేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ సన్నకార పూస ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ అండి. బట్ ఇది మనం బయట కొనుక్కోవాలంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అంత ఫ్రెష్గా కూడా ఉండదు. మనమైతే ఇలా 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ సన్నకార పూసని చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశారనుకోండి మాడిపోయి చేదొచ్చేస్తాయి. సో జస్ట్ ఆయిల్లో బబుల్స్ రావటం తగ్గిపోతే సరిపోతుంది. ఇలా బబుల్స్ తగ్గిపోయి ఒకవైపు వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇది ఆయిల్లోంచి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మిగిలిన పిండితోటి కూడా ఇదే విధంగా సన్నకార పూస రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు కార్న్ఫ్లెక్స్ తీసుకుని వీటిని కూడా ఇదే ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లెక్స్ మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగానే దొరికేస్తాయి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మిక్చర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అచ్చు స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. ఇలా చక్కగా వేయించేసుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పును కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి. మీకు అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా ఒక హాఫ్ కప్పు పల్లీలను కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు జీడిపప్పు అవైలబుల్ లేదనుకోండి ఒక ముప్పావు కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఒక కప్పు పుట్నాలను కూడా వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవన్నీ వేసి ప్రిపేర్ చేయడం వల్ల అచ్చం బయట స్వీట్ షాప్లో కొనుక్కున్న మిక్చర్ లాగే అనిపిస్తుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మిక్చర్ కూడా. ఇన్ కేస్ మీకు వీటిలో ఏదైనా అవైలబుల్ లేదంటే స్కిప్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఒక కప్పు కరివేపాకును కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది మిక్చర్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ కొంతమందికి మిక్చర్లో వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తీసుకోండి. సన్నకార పూస చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీంతో సింపుల్గా మిక్చర్ ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్, అలాగే పల్లీలు, ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాలు, జీడిపప్పు, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకుని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకోండి. మనం కారపూస ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేసాం కానీ వీటన్నిటిలో కూడా ఉప్పు ఉండదు కదా. సో వీటికి మాత్రం సపరేట్గా ఉప్పు కారం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఇలా ఉప్పుని చల్లుతూ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేట్టు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసేసి ఇవన్నీ కూడా చక్కగా అన్నిటికీ ఈవెన్గా పట్టేట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారపూసలో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి వీటికి మాత్రం సరిపోయేట్టు ఉప్పు కారం యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. అండ్ ఫైనలీ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న సన్న కారపూసను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. కారపూస అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్టీగా కుదిరిందో అసలు మిక్చర్ కూడా అవసరం లేదు. ఇది ఒక్కటి ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. చక్కగా ఇదంతా కూడా ఇలా క్రష్ చేసుకుంటూ వీటిలోకి వేసేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేట్టు ఈ విధంగా టాస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే నిజంగా చాలా చాలా నచ్చేసిందండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్నా ఉంటుందేమోని, బట్ 2 డేస్లోనే ఫినిష్ అయిపోయింది. అంత టేస్టీగా ఉంది మిక్చర్ అయితే. నిజంగా మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టమని అడిగారు, అంత బాగుందంట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.